కాంగ్రెసే పరిపాలించింది. ఏమన్నా న్యాయం చేసింది ఆ కాంగ్రెస్? ఏమన్నా ఉద్ధరించింది ఆ దేశాన్ని? మన తెలంగాణను చూసుకో, ఎంత అన్యాయం. ఒక కరెంట్ ఉండకపోవు, ఒక పంటలు పండకపోవు, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవు, ఒక సాగునీరు ఉండకపోవు, ఒక తాగునీరు ఉండకపోవు. అట్లనే బీజేపీ కూడా ఉన్నది. అంతకుముందు 10 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళు ఉంది. వాళ్ళు కూడా ఏమి చేయలే ప్రజలకు. మాటలు చెప్పుకుంటా, 2 జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా, వాళ్ళకి ఎవరు ఆపోజిషన్ లేరు. వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు. తమిళనాడు లెక్క కరుణానిధి లేకపోతే జయలలిత గెలుస్తారు, జయలలిత పోయాలని వీళ్ళు ఒకసారి ఆ లెక్కన వీళ్ళు గెలుచుకుంటూ వచ్చి ప్రజలను నిండా మోసం చేసిర్రు, నిండా పాపం. కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన వచ్చింది. దేశంలో 28 రాష్ట్రాలలో అందరికి అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ లెక్కుంటుందా, పాలన అంటే ఇట్లుంటుందా, సాగునీరు ఇట్లా ఇవ్వగలుగుతామా, ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా, ప్రతి పంటకు నీళ్లు ఇవ్వగలుగుతామా, 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన ఘనత మన కేసీఆర్. 200 రూపాయలకు పింఛన్ ఉన్నదాన్ని 2000 రూపాయలు తీసుకొచ్చిండు. ఎవరితో సాధ్యం కాదని అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన ఘనత మన కేసీఆర్ గారు. 46,000 చెరువులు ఉంటే తెలంగాణలో నిండు కుండ లెక్క ఎండాకాలం మే నెలలా ఇంత ఎండలు కొట్టినా కానీ ఆ చెర్లలో నీళ్ళు అట్నే ఉంటుండే. 3 కోట్ల లక్షల టన్నుల ధాన్యం పండించిన ఘనత దేశంలోనే. అన్నం పెట్టే రైతులను తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, ఎరువులు అందించి, సాగునీరు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాళ్ళకు పంటలు పండించి, పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకు మంచిగా పైసలు వేస్తే ప్రజలు ఎంత మోసపోయారు. 4 నెలలనే కాంగ్రెస్ వచ్చింది, కొద్ది మోడల్ వచ్చింది. 4 నెలలని వాళ్ళు ఒకటే పని పెట్టిరప్ప. అసలు ఒకటే పని, కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, వాళ్ళని జైలేస్తాం, వీళ్ళని జైలేస్తాం. ఇదేంటా ఇది? అరే ఎవరైనా పని చేసుకోవాలని తింటారా? నీ ముఖానికి కాంగ్రెస్ ముఖానికి కానీ బీజేపీ ముఖానికి కానీ ఎప్పుడన్నా సాగునీరు ఇచ్చిర్రా? ఏ రాష్ట్రంలో తాగునీరు ఇంటింటికి తాగునీరు ఇచ్చిర్రా? 24 గంటల కరెంట్ ఇచ్చిర్రా? దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్క రాష్ట్రం చూపారు మీరు. అసలు మీకు ఓట్లు అడిగే హక్కు, తెలంగాణలో నైతిక హక్కు మీకు లేనే లేదు. ప్రజలు మీకు ఎయ్యలేయారు ఎప్పుడు కూడా. కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళని తండ్రి కొడుకులను టెలిఫోన్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, అది కాళేశ్వరం స్కామ్ అని, చిన్న ప్రపంచంలోనే ఎప్పుడైనా ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్ట్. అది చేయాలనుకుంటే చేయలే, నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేకపోయినారు. ఏదో వంకబెట్టి 3 పిల్లలు ఏదో దసుకుతే దానికి వంకబెట్టుకోవడాన్ని ఆపి రైతులనంతా 1,00,000